వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కొంతమందికి మినిస్టర్లు ఇచ్చారు. అందులో కొంతమంది కాపులకి ఏరి మరీ ఇచ్చారు, ఏరి కోరి ఇచ్చారు కొంతమందికి. ఆ మినిస్టర్లు వచ్చిన తర్వాత వాళ్ళు మాట్లాడే విధానం, తిరుమలలో కావచ్చు, కొడాలి నాని, ఎల్లంపల్లి సీను, కొంతమంది మినిస్టర్లు, వీళ్ళంతా మాట్లాడిన విధానం మనం గమనించాం. ఆంధ్రప్రదేశ్లో ఒక విధమైన నెగిటివ్ ఎనర్జీ, ఏరా ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి, ఒక మినిస్టర్లుగా ఉండి వీళ్ళు మాట్లాడే విధానం ఏంది, ప్రతిపక్షాలని వీళ్ళు మాడే విధానము అమ్మ అబ్బలతో తిడుతూ చాలా దారుణంగా మాడడం మొదలుపెట్టారు. ఈ నెగిటివ్ ఎనర్జీ నుంచి ఈరోజు ఒక పాజిటివ్ ఎనర్జీ మొదలైంది. మా పవన్ కళ్యాణ్ గారు చెప్పు చూపించి కొడకల్లారని మాట్లాడినప్పుడు ఫస్ట్ అందరికీ ఒక విధమైన భయం వేసింది. ఏందిరా ఇంత ఒక జనసేన పార్టీ అధ్యక్షుడిగా ఉండి ఇంత మాట మాట్లాడుతున్నారని మేము జంకాం ఫస్ట్. ఆ తర్వాత ఆయన మాట్లాడిన విధానంలో ఆయన చెప్పింది ఏం చెప్పలేదు. ప్యాకేజీ స్టార్ అన్న వాళ్ళని అన్నాడు కానీ అందరినీ అనలేదు. ప్యాకేజీ స్టార్ అన్న వాళ్ళని చెప్పుతో కొడతా అన్నాడు. తప్పు కాదు కదా, అన్న వాళ్ళని. నిజం నిరూపించే మాట్లాడండి. నిజం నిరూపించకుండానే మీ ఇష్టంగా మీరు నోటికి మాడితే చెప్పుతో కొడతా ఉన్నాడు. అంతేగాని ఆయన డైరెక్ట్గా ఎవరన్నా ఎవరైతే ఆయన పదే పదే మూడు పెళ్ళిళ్ళు అన్నాడో వాళ్ళకి చెప్పాడు, 3 పెళ్ళిళ్ళు చేసుకుంటారు కానీ మీరు 30 పెళ్ళి చేసుకుంటారు, 30 మంది ఉన్నారా మీరు కూడా చేసుకుంటారు అని చెప్పాడు. అంతేగాని ప్రజలు చెప్పలా. ఇవన్నీ రాంగ్ రూట్లో రాంగ్ మినిస్టర్లు ఇచ్చే స్టేట్మెంట్ మనం గమనిస్తున్నాము. నిజంగా చెప్తున్నాము, పవన్ కళ్యాణ్ మాట్లాడిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో నిజంగా ఒక మగాడు పుట్టాడు. ఒక మగాడు అంటే దెయ్యాల భాషలో చెప్పాలనేసి సామాన్య ప్రజలు కూడా ఎంజాయ్ చేశారు ఆయన పవన్ కళ్యాణ్ గారి మాటల్ని. సామాన్య ప్రజలు కూడా ఎంజాయ్ చేశారు ఆయన మాట్లాడుతుంటే. అంటే ఒక ఎదవల్ని ఒక ఎదవల్లాగే తిట్టాడనేసి ఖచ్చితంగా చాలా చాలా పాజిటివ్ ఎనర్జీ వచ్చింది జనాల్లో. మీరు గమనించారో లేదో, అందరికీ ఒక ధైర్యం. అందరూ తృప్తిగా ఒక 70% పీపుల్ హ్యాపీగా భోంచేశారు. ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనకు పవన్ కళ్యాణ్ ఒకరు ఉన్నారా, ఈ వైసీపీ ఎదవల్ని ఎదిరించే ఒక మంచి లీడర్ ఒక ఉన్నాడు అనేసి ప్రతి ఒక్కరికి అర్థమైంది. ఇదే మా పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన భరోసా. పోతే ఇంకొక ఆయన పీకే ప్రశాంత్ కిషోర్ గారు, ఆయన డైరెక్ట్గా చెప్తున్నాడు, ఇప్పుడు జగన్ గారిని ఎందుకు గెలిపించాలి, ఎందుకు ఆయన సలహా ఉన్నామో దాని అంత దరిద్రం కూడా ఆయన మారుతున్నాడు. ఇప్పుడు ఈ వైసీపీ మంత్రులంతా ఏం చేస్తున్నారో ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చినప్పుడు అడగండి, ఒకసారి చూద్దాం. మీరు పెద్ద పులులు కదా, ఒక్కసారి అడగండి. ప్రసాద్ కిషోర్ దమ్ము ఉంటే ప్రసాద్ కిషోర్ గురించి మాట్లాడి చూద్దాం. ఆయన డైరెక్ట్గా అన్నాడు, జగన్ గారికి సహాయపడడం అంత వేస్ట్, ఒకటి లేదని చెప్పాడు. మంత్రులు గారు, కాపు మంత్రులు గారు, ఇవన్నీ చూసుకోండి. ముందు మీ కిందకు చూసుకోండి. రాబోయే రోజుల్లో మీ పరిస్థితి ఆల్రెడీ చూశారు. పేరు నాని, ఎల్లంపల్లి, తొల్లంపల్లి అంతా అయిపోయారు. ఒక్కొక్కరు షెడ్కి వెళ్ళిపోయారు. మీరు కూడా ఇంక 2 ఏళ్ళు షెడ్కి పోయే వాళ్ళే. రాబోయే రోజులంతా పవన్ కళ్యాణ్ గారిదే గుర్తుపెట్టుకోండి.